అయితే రైతులు అధిక దిగుబడులు సాధించాలనే తపనతో విపరీతమైన రసాయన ఎరువులను, చీడపీడలను తట్టుకోవడానికి పురుగు మందులను వాడడం వల్ల నేల సారం దెబ్బతింటుంది. దాంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మనము నేల సారాన్ని కాపాడుతూ, నేల యొక్క భూభౌతిక రసాయన లక్షణాలను కాపాడుతూ పంట దిగుబడులు పెంపొందించుకోవాలంటే పచ్చిరొట్ట ఎరువులను ఖచ్చితంగా సాగు చేయాల్సిన అవసరం ఉంది. నేల లోపల మనము ఈ పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసినప్పుడు అవి ఈజీగా మనకు తేలికగా చిరికిపోయి మనకు నేలకు బలాన్ని చేకూర్చే ఎరువుల పంటలనే పచ్చిరొట్ట ఎరువులు అంటారు. పచ్చిరొట్ట ఎరువుల్లో కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు జనుము కానివ్వండి, జీలుగా కానివ్వండి, ఉలవలు కానివ్వండి, పిల్లి పెసర కానివ్వండి, అదేవిధంగా పెసర పంటను కూడా మనం పచ్చిరొట్ట ఎరువులుగా సాగు చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకు అన్ని రకాల నేలలకు, చౌడు భూములకు కూడా అనుకూలంగా ఉండి నేలలో కొంచెం మనకు సత్వాన్ని చేకూర్చేది ఎక్కువగా అంటే జీలుగా పంట. ఈ జీలుగా పంట కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఎకరానికి ఒక 10 నుండి 12 కిలోల విత్తనం సరిపోతుంది. మనం విత్తనం విత్తుకున్న తర్వాత పూత దశలో కనుక కలియదునుకున్నట్లయితే సాధారణంగా ఒక ఎకరానికి 9 నుండి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. దానితో పాటు జనుము పంటను కూడా మనము పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవచ్చు. జనుము పంటను కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి 10 నుండి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని కనుక మనం చల్లుకొని మళ్ళీ పూత దశలో కలియదునుకున్నట్లయితే మనకు ఒక సాధారణంగా ఎకరానికి 5 నుంచి 6 టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది. ఈ జనుములో కనుక చూసుకున్నట్లయితే ఒక టన్ను జనుము పచ్చిరొట్ట ఎరువులో 4 నుంచి 5 కిలోల నత్రజని ఎరువు అనేది ఉంటుంది. అయితే ఈ జీలుగా జనుములతో పాటు మనము పిల్లి పెసర, ఉలవ పంటలను కూడా, వెంపలి వంటి పంటలను కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. వీటితో పాటు పెసర పంటను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవచ్చు. పెసర పంటను కనుక చూసుకున్నట్లయితే పెసరలో మనకు యాదాద్రి అని చెప్పేసి వరంగల్ వారితే విడుదల చేయబడిన WGG42 అనే రకం కూడా పంటకాలం 58 నుండి 60 రోజులుండి దీన్ని కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ఇప్పుడు జూన్ మొదట్లో తొలకరి వర్షాలు పడిన తర్వాత సాగు చేసుకున్నట్లయితే మనము వీలైతే పెసరను తీసుకోవచ్చు, లేదంటే మనం పచ్చిరొట్ట ఎరువుగా కూడా కలియదునుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏవి సాగు చేసినా కానీ మనకు పూత దశలో కనుక కలియదునుకోవడం వల్ల మన నేలలో నత్రజని స్థిరీకరించబడుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా నాట్లు వేసుకునే ఒక 2 నుంచి 3 వారాల ముందు, 15 రోజుల ముందుగా, కనీసం 15 రోజుల ముందుగా కూడా మనము రోటవేటర్తో కానీ లేదంటే కల్టివేటర్తో కానీ మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను కలియదునుకున్నట్లయితే దానిలో ఉండే నత్రజని అనేది నేలలో స్థిరీకరించబడి మన భూమికి సత్వ చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మనకు వ్యవసాయ శాఖ వారు కూడా జీలుగా విత్తనాలను సబ్సిడీలో అందజేస్తున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా నేల భూభౌతిక సారాన్ని కాపాడుకోవడానికి, నేల సత్వాన్ని పెంచుకోవడానికి ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది.